ఏమండోయ్, మీరు హాయిగా కాలు మీద కాలేసి కూర్చుంటారా? ఇలా కూర్చోవడం మీకు అలవాటా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టేనండోయ్. ఒకప్పుడు పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా పేరెంట్స్ ముందు టీచర్స్ ముందు కాలు మీద కాలేసి కూర్చుంటే కోప్పడేవాళ్ళండి. అలా కూర్చోవడం తప్పు అని చెప్పేవాళ్ళు. ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో కాలు మీద కాలేసి కూర్చున్నా పెద్దవాళ్ళు అలా కూర్చోవద్దు అని హెచ్చరించేవారండి. కానీ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పేరెంట్స్ ముందు టీచర్స్ ముందు కాళ్ళ మీద కాలేసి కూర్చుని కాళ్ళు ఊపుతున్నారండి. ఇకపోతే కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలకి కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం నేర్పించి మరి అదొక స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అయిపోతున్నారండి. కానీ మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు సంప్రదాయాల వెనుక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా కాలు మీద కాలేసుకుని ఎందుకు కూర్చోకూడదు, దానివల్ల మనకు కలిగే నష్టాలేంటో మీకు తెలియాలంటే ఫుల్ వీడియో నా ఛానల్లో చూసేయండి. సబ్స్క్రైబ్